మా మౌనిష్ ఆడిపోతానని చెప్పి చూస్తున్నారా. మౌనిష్ వాళ్ళ తాత ఫ్రెండ్ వచ్చేసి మల్లెడ్డి అంకులు. ఆయన కుటుంబం అందరినీ వనభోజనానికి పిలిచినారు. వనభోజనాలు అంటే వనాలకు పోయినామా అనుకున్నారు. ఈ అంకుల్ వాళ్ళకి కడప దగ్గర బుగ్గొంక ఉంటుంది అనమాట. బుగ్గొంక దగ్గర భూములు ఉన్నాయి. ఆ తోటల్లోకి పిలిచినాడు వనభోజనానికి. ఇంక మేము అట్టా లోపలికి వచ్చే ఇక్కడ డేరా వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టినారు, ఎండకు ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి అందరికీ. మేము అట్లా లోపలికి పోతుంటే మా దినిషా పాప కూడా దిగేసి నడుచానని చెప్పి కెమెరాకు ఒక ఫోజ్ ఇచ్చి నవ్వేసి మళ్ళీ పరిగెడతా ఉంది. మేము అట్టా అంత ముందుకు పోతానే మమ్మల్ని పిలిచిన అంకుల్ వైట్ షర్టు వైట్ పంచా కట్టుకుని కదా అంకులే అనమాట. ఆయన అందరినీ పలకరించినారు. ఇక మేము అట్లా తోటలంతా చూద్దామని చెప్పి ఈలోపు భోజనాలు కూడా ప్రిపేర్ కాలేదని తెలిసి అంకుల్ వాళ్ళకు నిమ్మ తోటలు చూడనీకి పోయినాము. ఆ నిమ్మ తోటలు అయితే వాళ్ళు వేరే వాళ్ళకు లీజుకి ఇచ్చినారు అంకులు. వాళ్ళైతే తోట లోపలికి పోండి కానీ కాయలు తెంపుకోవాకండి, ఇది మేము కొనిండేది కదా అని చెప్పినారు. వాళ్ళ వాదన కూడా కరెక్టే కదా. సరే అని చూసే వాళ్ళు కోసిన కాయలన్నింటినీ గ్రేడింగ్ వైజ్ సైజ్ వైజ్ గ్రేడింగ్ చేసేసి వరుసెత్త వేసేసి మూటలు కట్టినారు. మా మౌనిష్ కూడా అదే చెప్తున్నాడు, డాడీ మూటలు కట్టినారు డాడీ అని చెప్పి చెప్తున్నాడు. సరే అయితే తోటలోకి ఏమన్నా లోపలికి పోదామని చెప్పి అనుకుంటా వెళ్ళిపోయినాము. మా దినిషా అయితే ఫోటోలకు ఫోజ్ ఇస్తుంది వాళ్ళ పెద్దమ్మతో, మౌనిష్ వాళ్ళ అమ్మతో. మళ్ళీ అన్న ఎడినన్న అంటే చూపిస్తుంది, వేలు చూపిస్తాను చూడండి. ఇక మా వాడిలోని కళ్ళన్నీ బయటికి తెచ్చాడు, ఫోటోలకు ఫోజ్ ఇచ్చుకుంటా నిలబడుకొని స్టైల్గా అట్లా. మళ్ళీ ఒక కాయ తెంపుతా చూడండి, ముళ్ళు ఉంటాయి నాన్న తెంపాకన్నా కూడా భయం లేకుండా తెంపుతాడు వాడు. కాపు చూడండి చాలా బాగుండాయి తోట అయితే, చూసినారు కదా కాపు కూడా చాలా బాగుంది పచ్చగా తోట అయితే. ఇంకా సరే చూసినంత వరకు చూసేసి మళ్ళీ రిటర్న్ అవుదామని చెప్పి అట్లా ముందుకు కూడా పోయి వచ్చినాము. ఇంకా వీడియో పెద్దదైతే అని చెప్పి పెట్టలే. సరే అని చెప్పి స్టార్టింగ్లోకి మళ్ళీ వస్తే ఆ సైడు వర్మీ కంపోస్ట్ యూనిట్ అయితే ఉంది. ఈ సేంద్రియ పద్ధతిలో చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ తోటలో ఈ నిమ్మ చెట్లు ఒకటే కాదు, రకానికి ఒకటి స్టార్ ఫ్రూటు, పనసకాయలు అవన్నీ కూడా పండిస్తున్నారు అంకులు. అక్కడ ఉన్న ఒక అంకుల్ అయితే చెప్తున్నారు, ఒక్కొక్క రకం వచ్చేసి 5,000 కూడా ఉంటుంది కేజీ వర్మీ కంపోస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఆ పురుగులను కూడా చూపించి చెప్తున్నాడు తీసేసి. చాలా యాక్టివ్గా కదులుతున్నాయి చూడండి అవి అంతా. సరే ఇంక మేము ఆ నుంచి వచ్చేసి ఇంకా భోజనాలు రెడీ అయినాయేమో అని చూసుకుంటా పోతే అప్పుడప్పుడే అన్నీ రెడీ అవుతున్నాయి, ప్రిపేర్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే టైం అయింది కదా అని చెప్పి పాయసం వేసుకొని తింటూ ఉన్నారు, కేవలం పాయసం ఒకటి వేసుకొని. ఒక్కొక్క ఐటమ్ వస్తూ ఉన్నాయి అనమాట. మేము అట్లా ముందుకు పోయి చూస్తే క్యాప్సికమ్ బజ్జీలు తెచ్చాను, మిరపకాయ కాకుండా క్యాప్సికమ్ వేసి చేస్తున్నారు కట్ చేసి బజ్జీలు. దాని పక్కనే అవిశాఖ కూడా ఉడకబెడతాను, అది కార్తీక మాసంలో అవిశాఖ కూడా కావాలని చెప్పి అది కూడా పెట్టినారు తిన్నీకి. చూసినారు కదా ఇంకా లైన్లో క్యూ ఎంత పెద్దగా ఉందో, లైన్లో నిలబడినాం భోజనాలకి. ఫైనల్గా ప్లేట్లో పెట్టించుకొని వచ్చేసి ఐటమ్స్ వచ్చి కూర్చొని తింటున్నాం అంతా. ఇంకా వచ్చేసి ఐటమ్స్ వచ్చేసి పనసకాయ బిర్యానీ, చిత్రాన్నము, పాయసము, బెల్లం పాయసము, క్యాప్సికమ్ బజ్జీ, రైతా, బెండకాయ ఫ్రై, అవిశాకు, ఇట్లా అన్నీ పెట్టుకొని అందరం ఒక చోట కూర్చొని ప్రశాంతంగా తిన్నాము అందరము. ఇంకా మా దినిషా పాప అయితే పాయసం అడిగి మరీ తినిందనమాట. మా మౌనిష్ అందరికంటే చాలా ఫాస్ట్గా హెల్ప్ చేశాడు, ఎందుకంటే ఐస్ క్రీమ్ కోసము. ఇంకా సరే వాడి కోరిక మేరకు ఎందుకులే అని చెప్పి ఐస్ క్రీమ్ అరటిపండు తెచ్చిచ్చేసి అందరం తినేసాక కొద్దిసేపు తర్వాత బయలుదేరి వెళ్తామని చెప్పి పిలిచిన అంకుల్కి చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాము. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.